అందరూ మునిగిపోడేనా మొత్తం అందరూ పక్కన అదే కదా సార్ అదే సైకిల్ ఇదేనా ఫస్ట్ సైకిల్ వాళ్ళ అమ్మాయి 10th క్లాస్ లో 574 సార్. మీకు 6th క్లాస్ కాబట్టి ఇప్పుడే అందరు 6th చాలా జాగ్రత్తగా ఉండాలి నడిపేటప్పుడు. ఇక్కడ మార్చినా అక్కడి నుంచి మార్చలేవు ఊళ్ళో మారు. ఎంతమంది ఉన్నారు మన ఊరు నుంచి వెళ్ళేవాళ్ళు? 10th క్లాస్ 7 ఉన్నారు. మంచి మార్కులు మన ఊరు నుంచి ముగ్గురు ఉన్నారు సార్. ఫస్ట్ సెకండ్ 574, 573, 560. స్కూల్ టాప్ 574. అక్కడ ఉన్నారా? ఉన్నారా? ఒక రోజు అడిగారు, ఒకరు అంబేద్కర్ గారి జయంతి రోజు ఒక ఆయన అడిగారు, మా పిల్లలు ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి వస్తుంది ఒకరికి రావట్లేదు అంటే ఒకరిని చదువుకోమని ఒకరిని కూలికి పోమని అని అడిగారు. అడిగితే అది అప్పుడు అక్కడి నుంచే నేను రాసేట్లు అడిగారని బాబు గారికి పెడితే మన గవర్నమెంట్ వస్తే అంతమందికి వస్తే అంతమందికి ఇచ్చేదాన్ని ప్లాన్ చేస్తున్నా ఉన్నారు. గవర్నమెంట్ వచ్చిన దాని ప్రకారం మార్గంలో పెట్టుకుని ఒకే రోజు తల్లుల అకౌంట్ లోకి 10,000 కోట్ల రూపాయలు వేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే భారతదేశం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అంత పెద్ద ఎత్తున చేశాను. ఎందుకంటే ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ బాగుండాలి. పిల్లలకి చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదు. తల్లిదండ్రులు మా అబ్బాయిని చదివించాలంటే మా దగ్గర డబ్బు లేదు, వాళ్ళని చదివించలేకపోతున్నాం అనేది ఎక్కడ కూడా వినపడకూడదు. పిల్లలందరినీ చదివించాలనే ఉద్దేశం కోసమే తల్లిదండ్రులకి డబ్బులు వేసే కార్యక్రమం చేస్తుంది. యూనిఫామ్ కానీ అన్ని కూడా కరెక్ట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చాలా సార్లు మనం వినేవాళ్ళమే టీచర్ లేరని. ఒకే టీచరు 4 తరగతులు చెప్పేవాళ్ళు. అది కూడా ఉండకూడదనే దానికోసమే గవర్నమెంట్ రాగానే 16,000 టీచర్లని తీసుకున్న గవర్నమెంట్ మన గవర్నమెంట్ అనమాట. 16,000 టీచర్లని ఒకేసారి తీసుకున్నారు.